అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 36వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 37వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంబుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 37. ఓం ఏధమానప్రభాయే నమః. ఓం ఏధమానప్రభ ఇది 6 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం ఏధమానప్రభాయే నమః అని పలుకవలెను. వర్ధనాశీలము సర్వాతిశయము అయిన కాంతి కలిగినది కాన శ్రీ లలితా మహాత్రిపుర సుందరి పరాభట్టారిక ఏధమానప్రభ అని సంకీర్తింపబడుచున్నది. తమేవ భాంతమనుభాతి సర్వం అనుచు శృతి. స్వయం ప్రకాశమానమైన బ్రహ్మతత్వ ప్రకాశము వలన సర్వము ప్రకాశించుచున్నది. తేజః సర్వరూపమైన ఆ పరబ్రహ్మ ప్రకాశము చేతనే జడరూపమైన ఈ బ్రహ్మాండమంతయు ప్రకాశించుచున్నదని చెప్పుచున్నది. కావున శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవి ఉపనిషత్ ప్రతిపాదితమైన సర్వాతిశయ ప్రభాసుర అగుట వలన ఏధమానప్రభ అను నామము ఆ దేవి యందు అన్వార్థము. ఓం ఐం హ్రీం శ్రీం ఏధమానప్రభాయై నమః. శివశక్తిరూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.